దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. విజయవాడలో కూటమి ప్రభుత్వం వద్ద నిర్వహించిన తిరంగ ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా బీజేపీ చేపట్టిన దేశవ్యాప్త తిరంగ యాత్ర భాగంగా ఏపీలో ఈ యాత్ర ఘనంగా నిర్వహించారు. సుమారు 5,000 మంది పాల్గొన్న ఈ యాత్రలో జాతీయ జెండాలు చేపట్టి దేశభక్తి నినాదాలు ఇస్తూ భారత సైనికులకు మద్దతుగా తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, మన దేశాన్ని మనని కాపాడిన జవాన్లకు సెల్యూట్ చేస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ఆపరేషన్ సింధూర్ అవసరమని సీఎం అన్నారు. అంత గర్వించదగ్గ దళాలు మనకుండడం నిజంగా దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ జెండాను చూడగానే దేశభక్తి ఉప్పొంగుతుంది. ఆ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వారే కావడం మన అదృష్టం. పహల్గామ్ అనగానే మనలో ఖబర్దార్ అని హెచ్చరించే పౌరుషం వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, శాసన మండలి సభ్యులు విప్ పిడుగు హరిప్రసాద్, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ ఐఐసి డైరెక్టర్ మండలి రాజేష్ మరియు ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న గన్నవరం మార్కెట్ కమిటీ చైర్మన్ అండ్ జనసేన నాయకులు గరికపాటి శివ, శంకర్లతో పాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, నగరవాసులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, సమగ్రత చాటిలా విద్యార్థులు గీతాపనం చేశారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.